హరిహర వీరమల్లు చూడటం జరిగింది. అందులో పవన్ సార్ చాలా బాగా చేశారు. ఫైట్స్ రియల్ మార్షల్ ఆర్ట్ చూపెట్టారు, ఏ సినిమాలో చూపెట్టలేదు. షోట్స్ కానీ కిక్స్ కానీ ఆ యాక్షన్స్ కానీ చాలా బాగా చేశారు అందరూ. నేను కరాటే మాస్టర్ని, అతి త్వరలో ఒక 500 మంది కరాటే మాస్టర్లతోటి సార్ దగ్గరికి వెళ్ళి కలవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. చాలా సూపర్ హిట్ సినిమా. ఇప్పుడే మూవీ చూసి వస్తున్నా, ప్రతి ఒక్కరికి ఉండాలి ఇల్లు. బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు హరిహర వీరమల్లు. మల్లు నిజంగా చెప్తున్నా, బీజిఎంస్ అయితే ఎంఎన్ కీరవాణి గారు క్రికెట్ లో ఉంటాడు ధోని, బీజిఎం తో పిచ్చెక్కిచ్చాడు ఎంఎన్ కీరవాణి. నిజంగా చెప్తున్నా, యాక్షన్ సీక్వెన్స్ అయితే, యాక్షన్ సీన్స్ అయితే, ఫైట్ సీన్స్ అయితే నిజంగా పవర్ స్టార్ గారు సూపర్ అంటే సూపర్ చేసిరు. మన సనాతన ధర్మం గురించి, ఒకప్పుడు మొఘల్ కాలంలో మన హిందువులు అనుభవించిన బాధలు కానీ, వారిపై జరిగిన దాడులు కానీ, హిందువుల గుడిలపై జరిగిన దాడులను కానీ హరిహర వీరమల్లు ఎలా కాపాడతాడు అన్నదే స్టోరీ. నిజంగా చాలా అంటే చాలా బాగుంది భయ్యా. అన్న ఇప్పుడే పవన్ కళ్యాణ్ సినిమా చూశానన్న. అన్న 4 సంవత్సరాల తర్వాత ఆకలితో అల్లమటిచ్చిపోతున్నాం అన్న ఫ్యాన్స్ అన్న. అమ్మ తోడన్న, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ అన్న చేసే డైలాగులు, ఆ యాక్టింగ్, ఆ ఫైట్లు, ఆ డ్యాన్సులు, అన్న సినిమా ఘోరం అన్న. సినిమా దారుణం పోయా. 5 సంవత్సరాల తర్వాత మా ఆకలి మొత్తం తీరిపోయింది పోయా. చాలు పోయాక లక్ష కోట్ల సినిమా అన్న. అనుకుంటున్నాను 6 అడుగుల రూపంలో, డిప్యూటీ సీఎం రూపంలో తెలుగు రాష్ట్రాలు తిరుగుతూనే ఉన్నాడు. మ్యూజియం మాత్రం అన్నా, మ్యూజియం సూపర్, యాక్టర్లు, అభిమానులు సూపర్. చాలా ప్రతి ఒక్కరు చాలా చక్కగా. సినిమా ఇప్పటికే చాలా మంది బాగాలేదు అన్నారు పోయా. మీరు దండం పెడతాం పోయా. అన్నాడన్నా సినిమా ఎవడైనా బాగలేదంటే దయచేసి సినిమాని థియేటర్ లో చూడండి అన్న. మీ దండం పెడతా అన్న. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి కోసం 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ థియేటర్ లోకి వచ్చాడు. ఈసారి మాత్రం ఈ సినిమా ఇప్పుడే చెప్తున్నా పోయా. ఇప్పుడే సినిమా ఇప్పటికే ఇండస్ట్రీ అయింది అక్కడ, ప్యాన్ వరల్డ్ ఇండస్ట్రీ. ఈ సినిమా ఖచ్చితంగా ఇప్పటికే 10,000 కోట్లు దాటింది సినిమా ఇప్పటికే. కాబట్టి ఖచ్చితంగా స్పెషల్ షోలు, మ్యాట్నీ షోలు మొత్తం ఫుల్ అయిపోయినాయి. నెల రోజులు ఈ సినిమాకి బుకింగ్ లేవు, అన్ని ఫుల్ అయిపోయాయి. ఒక్కసారి సినిమా చూడండి పోయా. పాకిస్తాన్ నుంచి దేశం మీద పడితే వాళ్ళని నరకతా ఉంటే పవన్ కళ్యాణ్ అన్న, రక్తం కారుతా ఉంటే థియేటర్ మొత్తం తడిచిపోతున్నాయి పోయా. వర్షం పడుతుంది అంటే సినిమా ఇట్టే జరగదు. ఒక్కసారి థియేటర్ రండి. దేశభక్తి ఉండాలి. హిందువులే కాదు, దేశంలో ఉన్న అందరూ ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాల్సిందే. చూడకపోతే నష్టపోతారు అంతే. ఒక్కసారి పోయా థియేటర్ రండి పోయా.